లిక్కర్ అన్నమాట. బీర్లు 1.74 కోట్లు అమ్మారు. 2015-16లో 3.06 కోట్లు ఐఎంఎల్ అమ్మారు, 1.75 కోట్లు బీర్లు అమ్మారు. 2016-17లో 3.32 కోట్లు ఐఎంఎల్ అమ్మారు, 1.88 కోట్లు 7-8 కోట్లు బీర్లు అమ్మారు. 17-18లో 3.60 కోట్లు ఇది అమ్మారు మద్యం, ఇది 2.27 కోట్లు అమ్మారు బీర్లు. 18-19లో 3.84 కోట్లు లిక్కర్ అమ్మితే 2.77 కోట్లు బీర్లు అమ్మారు. ఇది వాళ్ళ లెక్క, అధికారిక లెక్క ఇది. అప్పుడు దానికంటే ఎక్కువ అమ్మాలి. ఇది 19-20కి వచ్చేటప్పటికి 3.08 కోట్ల ఐఎంఎల్, 2.12 కోట్ల రూపాయలేమో బీర్లు, 2.12 కోట్లు బీర్లు. 20-21కి వచ్చేటప్పుడు 1.87 కోట్ల ఐఎంఎల్, 57 లక్షల బీర్లు. కోట్ల నుంచి లక్షలకు పడిపోయినాయి బీర్లు. 21-22లో 2.63 కోట్లే లెక్కరు, 82 లక్షల బీర్లు. 22-23లో 3.35 కోట్లే మద్యం, 1.16 కోట్లే బీర్లు. 23 అంటే అక్కడ అంత ముందేమో కరోనా కారణంగా తగ్గినట్టు ఉన్నాయి. 23-24లో 3.32 కోట్లు లిక్కరు, 1.12 కోట్లు బీర్లు. ఎలక్షన్స్కి ముందు కదా. అదే సందర్భంలో ఆదాయం పరంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 2014-15 నాటికి 11,482 కోట్ల ఆదాయం వచ్చేది. అది బయటకు వచ్చేసే టైంకి 18-19 ప్రభుత్వం ఎండింగ్ టైంలో 17,341 కోట్లు అత్యధిక ఆదాయం వాళ్ళది. అత్యధికం అదే 11,482, 12,721, 13,581, 15,351, 17,341 హైయెస్ట్. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటి, ప్రభుత్వపు ఆదాయాన్ని గండి కొట్టారు అంటే అంతకంటే తక్కువ రావాలి కదా నెక్స్ట్. కానీ 19-20 నాటికే కరోనా ఫస్ట్ స్టేజ్ అప్పుడు